ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనీషా, పార్వతి ఎవరు కొత్తగా ఎంటర్ అయింది? తను ఎంటర్ అవ్వలేదు, నేనే ఎంటర్ చేశాను. నువ్వు చేశావా? ఎలా? ఎలా అంటే హలో, ఎవరు? ఒకసారి నీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకో. నా అకౌంట్లో ఇప్పుడే ఎవరు 5 లక్షలు వేశారు మేడం. నేనే వేశాను. ఎందుకు వేశారు మేడం? ఎవరు మీరు? మిత్ర సర్కి కాబోయే వైఫ్ని. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. ఏం చేయాలి మేడం? ఓకే మేడం. ఫోన్ రీచ్ అవ్వట్లేదేంటి? సరే, నేను లక్ష్మి గారికి ఫోన్ చేస్తాను. ఒక నిమిషం ఆగండి. మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఒప్పుకో. సరే అండి. నీ అకౌంట్కు 1 లక్ష పంపించాను, చూసుకో. అమౌంట్ వచ్చింది. మీరు చెప్పినట్లే పాప తల్లి లక్ష్మి అని చెప్పకుండా పార్వతి అని చెప్తాను. 5 లక్షలిచ్చి ఇలా మేనేజ్ చేశావా? అవునాంటీ, లక్కీ మదర్ పార్వతి అని, తను అప్పుడప్పుడు లక్కీ కోసం ఆ హాస్పిటల్కి వెళ్ళిందని మేనేజర్తో మిత్రాకి చెప్పించాను. అంటే ఆ కొత్త క్యారెక్టర్ ఇక్కడ కూడా వస్తుందా? పార్వతి ఇక్కడికే వస్తుంది. నా పాప నాకు కావాలి అని లక్కీని తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు మిత్ర పిచ్చోడవుతాడు. లక్కీ లేకపోతే తను బతకలేడు. ఏం పర్వాలేదు, నేను బ్రతికించుకుంటాను. లక్ష్మి దూరమైనప్పుడు లక్కీ వల్ల మిత్ర మామూలు మనిషి అయ్యాడు. ఇప్పుడు లక్కీ దూరమైతే మిత్ర నువ్వు కాపాడుతావా? ఎస్ ఆంటీ. లక్కీకి లక్ష్మికి ఏ సంబంధం లేదు అని తెలిసాక లక్కీకి దూరమై మిత్ర మళ్ళీ డిప్రెస్ అయ్యాక అందుకు కారణం లక్ష్మియే అని చెప్పి మిత్రతో లక్ష్మిని, జున్నుగాన్ని ఇంట్లో నుంచి గెంటించేసి నేను మిత్ర పక్కన హ్యాపీగా సెటిల్ అవుతాను. ప్లాన్ బావుంది. లక్కీ లక్ష్మి కూతురని భాస్కర్ గడికి తెలుసు కదా. నువ్వంటున్న ఫేక్ మదర్ వచ్చేలోపు భాస్కర్ గాడు ఇక్కడికొచ్చేస్తే? నా భయంతో వాడు రాడా ఆంటీ. వస్తే చస్తాడు. ఇంతటితో లక్కీ చాప్టర్ క్లోజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.